హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పైల్ ఫౌండేషన్లో పార్ట్ 2 అంటే మేజర్ పార్ట్ ఇది అనమాట. రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అంటే రాడ్ బెండింగ్ వర్క్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ అనేది మనం చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. మనం ఏదైతే వేసినటువంటి బోర్లు ఉన్నాయో ఆ బోర్లు చక్కగా ప్లేస్మెంట్ అవుతుందో లేదో చూసుకొని దానికి అనుకూలంగా డిస్టెన్స్ని బట్టి వస్తున్నటువంటి లోడ్ని బట్టి చూసుకొని పైల్ క్యాప్, కాలం, బీమ్ డిజైన్ చేసుకోవాలి. బేస్మెంట్ హైట్ని బేస్ చేసుకొని బీమ్ హైట్ డిజైన్ చేసుకొని దానికి తగినటువంటి రాడ్లు ఏవైతే ఉన్నాయో బార్ 16, 12, 20 అలా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ రీతిగా మనం డిజైన్ చేసి ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో దీనికి పట్టినటువంటి సమయం 4 రోజులు. ఈ వర్క్ పూర్తి చేయడానికి మనకు పట్టిన సమయం 4 రోజులండి. మరి ఈరోజు మనం దీనికి కాంక్రీట్ క్యాస్టింగ్ వేయబోతున్నాం అనమాట. ఈ కాంక్రీట్ క్యాస్టింగ్ వేయడానికి ముందు నేను మీకు చూపిస్తున్నాను. అలాగే తర్వాత కాంక్రీట్ క్యాస్టింగ్ వేసిన తర్వాత కూడా వేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఆ ప్రాసెస్ అదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంతే గైస్, ఈరోజు ఇక మన యొక్క ఈ పైల్ ఫౌండేషన్ డీటెయిల్స్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇందులో ఏమైనా పొరపాట్లు, ఇంకేదన్నా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా నేను వాటిని పాటిస్తాను. అండ్ అలాగే ఇలా మనందరం కలిసిలా ముందుకు సాగాలని నేను కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడుతుందని నమ్ముతూ ఆశిస్తూ ఇలాగే మనం కొనసాగాలని కోరుకుంటూ మరలా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు ఉంటాను. అందరూ జాగ్రత్త అండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా వర్కర్స్ కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎవరైనా ఇబ్బంది పెట్టట్లేదు. ఓకే, బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.